ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ నూతన దినము నూతన వారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ధ్యానిస్తుందిగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడేదిగా ఈరోజు ఈ వాక్యంతో మనం బలపరిచి స్థిరపరిచి మా మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యం అనే సత్యము నడిపించండి. ఈరోజు మా జీవితంలో నూతన క్రియ మీరు చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ ఘనత కలుగునుగా. ఆమేన్. ఇంకొక అవకాశం దేవుడు మనకందరూ కూడా దేవుని వాక్యం ధ్యానించడానికి మనకిచ్చిన ఈ ఆధిక్యతను ధన్యతని ఈ అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. మరి ఈరోజు తీసుకున్న అంశము బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద ఎండ్. ఆమేన్. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద ఎండ్. చివరి వరకు నమ్మకంగా ఉండుట. విశ్వాసం అనే పరుగులో, విశ్వాసం అనే జీవితంలో, లేదంటే మన వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసులుగా ఆరంభించడం ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారండి, ప్రతి ఒక్కరు ఆరంభిస్తారు, కానీ చాలామంది ముగించారు. ఏ విధంగా స్టార్ట్ చేసిన ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా గమ్యం చేరుకున్నామో, లేదంటే ఏ విధంగా మన గమ్యాన్ని అధిగమించడమో, చేరుకున్నామో, గెలిచినమో అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఆ మాటతో గమనిస్తే ఒకవేళ మనము క్రైస్తవ జీవితము ఆరంభించినట్లయితే క్రైస్తవ జీవితంలో మనము ముగించాలి. ఒక క్రైస్తవ విశ్వాసులుగా మన జీవితాన్ని మనం ఆరంభించినట్లయితే మనము క్రైస్తవులుగా విశ్వాసంలో మనము ముగించాలి. సో నాతో పాటు 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము గమనించినట్లయితే అధ్యాయం మొత్తం మనం క్రమంగా ధ్యానిస్తాం. ఈ అధ్యాయంలో ఒక రాజు జీవితం గమనిస్తాము, ఒక యాజకుడు జీవితాన్ని గమనిస్తాం. ఏమే 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము మొదటి వచనం. Joash was 7 years old when he became king, and he reigned 40 years in Jerusalem. His mother's name was Zibiah of Beersheba. And Joash did what was right in the sight of the Lord all the days of Jehoiada the priest. ఏమని చెప్తున్నట్టు వాక్యము? Joash was 7 years old when he became king. ఎంత అంటే కదా, జోయాష్ అనే రాజు వాక్యంలో గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలకి, లేదంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో యంగెస్ట్ పర్సన్, చాలా చిన్నవాడండి, 7 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి రాజుగా నియమించబడ్డాడు. ఎంతకాలం పరిపాలించినాడ? దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించినాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో తనకి ఒక యాజకుడు తోడుగా ఉన్నాడండి. దానికన్నా ముందు అధ్యాయం గమనిస్తాం, 23వ అధ్యాయం గమనిస్తే ఆ 23వ అధ్యాయంలో ఏ విధంగా జెహోయాదా యాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ జతపరిచి జోయాష్ని రాజుగా నియమించినాడు. ఆయన ప్రయాసపడ్డాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో. సో 24వ అధ్యాయం నుంచి గమనిస్తే జోయాష్ బికేమ్ కింగ్ at the age of 7 years అని మాత్రం తెలుస్తుంది. 2వ వచనం ఏమని రాయబడి తన గురించి? Joash did what was right in the sight of the Lord all the days of Jehoiada the priest. Amen. 7 సంవత్సరాలు వయసులో ఉన్న వ్యక్తి గమనిస్తే ఇవాళ కాలంలో గమనిస్తే 7 years అంటే దాదాపు ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్లో ఉంటారండి, రైట్? 3 years మనము ఆ స్కూల్ తీసేస్తే
ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఆ అబ్బాయి ఉండాలి. ఆ సెకండ్ క్లాస్ అబ్బాయి ఆ చిన్న వయసులో ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. సో 7 ఇయర్స్లో తనకి దేవుని మందిరం ఏ విధంగా ఉండాలి, ఎట్లా కట్టాలి అనేది తెలియదు. యాజకుడు తోడుగా ఉండి ప్రతి చిన్న వయసు నుంచి రాజుగా నియమించాడు కాబట్టి తన అడుగుజాడలో నేర్పిస్తూ ప్రేరేపిస్తూ బోధ చేస్తూ నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు, జోయాస్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. జోయాస్ ఏం చేస్తాడు, దేవుని దృష్టిలో ఏది కరెక్టో అది మాత్రమే చేస్తూ వచ్చాడు. ఎంతకాలం అయితే జెహోయాదా యాజకుడు బ్రతికినడో అంతకాలము ఆ యాజకుడు భయభక్తులతోనే యాజకుడు నేర్పించిన విషయాలను కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. అండ్ హీ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. చూడండి. And Jehoiada took 2 wives for him, and he had sons and daughters. కేవలం రాజుగా నియమించడమే కాదు కానీ ఫ్యామిలీ సెటిల్మెంట్లో కూడా యాజకుని హస్తం ఉన్నదండి. ఏం చేసిన ఆ ప్రీస్ట్ జెహోయాదా తను కూడా భార్యను నుంచి సంతానం కలిగించే విషయం కూడా ఆయన అంటే పెళ్లి చేస్తాడు. తర్వాత పిల్లలు కలిగిన విషయం కూడా జెహోయాదా గురించి అడిగి నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు, నీ ఫ్యామిలీని రన్ చేసుకొని చెప్పట్లేదండి. ఆయన ప్రయాసపడ్డాడు, సొంత కొడుకులాగా చూసుకున్నాడు. రాజుగా అయినప్పటి నుంచి కూడా పరిపాలనలో ఆ యాజకుని హస్తము తన వెంట ఉంది. క్రమంగా గమనిస్తే 5వ వచనం నుంచి 4వ వచనం. And now it happened after this, Joash set his heart on repairing the house of the Lord. రాజుగా నియమించడం కాదు కానీ తన ఉద్దేశం ఏంటిది, దేవుని మందిరం కట్టాలి. దానికంటే ముందు చాలా మంది రాజులు వచ్చినారు, వెళ్ళిపోయినారు. వచ్చిన రాజు అంతా ఏం చేస్తున్నారు, దేవుని దృష్టిలో వారి యథార్థంగా లేదు. అన్య దేవతలను పూజలు చేసుకుంటా, పునస్కారాలు చేసుకుంటా, విగ్రహారాధన చేసుకుంటా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ చిన్న వయసులో బహుశా ఈ వ్యక్తి కూడా తప్పిపోయేవాడేమో కానీ తప్పిపోకుండా ఒక యాజకుడు తన చెయ్యి పట్టుకొని నడిపించి ఏం చేశాడు, దేవుని మందిరం కట్టే విషయంలో సహాయపడ్డాడు. ఏమన్నాడు, జోయాష్ సెట్ హిస్ హార్ట్, అంటే తన హృదయం ఎటువైపు ఉందంటే ఇప్పుడు నేను రాజుగా అయినాను కాబట్టి ఈ రాజ్యం అంతా నాది కాబట్టి నేను ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, మా తల్లిదండ్రులాగా మా పితరులాగా నేను జీవిస్తాను అనకుండా యాజకుడు చెప్పిన మాట ప్రకారం తన ప్రేరేపించిన మాట ప్రకారం తను ఏం చేశాడు, తన హృదయము దేవుని మందిరం కట్టే విషయంలో ఒకసారి చదివేసి 4వ వచనం. ఏంటంటే తాత్పర్యము వాంఛ ఏంటి, దేవుని మందిరము కట్టే విషయంలో తనకి వాంఛ. ఎందుకు కట్టాలి, పడిపోయింది కాబట్టి, కూలగొట్టినారు కాబట్టి కదా, విగ్రహారాధన చేశారు కాబట్టి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ విరగొట్టి ఏం చేయాలనుకున్నాడు, మంచి మార్గంలో నడిపించాలనుకున్నాడు. సో పడిపోయిన దేవుని మందిరాన్ని, ఆ సంఘాన్ని లేదంటే ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాడు, హిస్ హార్ట్ వాస్ ఆన్ రిపేరింగ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరము, పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలని తన హృదయం వాంఛ కలిగిన వాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు 14వ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ ఏం చేస్తారు, మనం మొత్తం చదవట్లేదు కానీ నాకు జస్ట్ సారాంశం చెప్తాను. జోయాషేమో దేవుని మందిరము రిపేర్ చేయాలి, బాగు చేయాలని ఆశ కలిగినప్పుడు భవిష్యత్తు తన దగ్గర డబ్బులు లేవు. ఎందుకు, దానికన్నా ముందు రాజులందరూ కూడా చెరగ తీసుకెళ్ళిపోయి అనేక విషయాలు దొంగలిస్తూ వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏం చేస్తాడు, యాజకులను పిలిచినాడు, దేవుని మందిరం కడతామని సెలవిచ్చినప్పుడు చాలామంది పట్టించుకోలేదండి. మళ్ళీ జోయాష్ ఏం చేశాడు, దాన్ని నడిపించిన యాజకుడు జెహోయాదా ఉన్నాడు కాబట్టి తన దగ్గర వెళ్ళి మీరు ఎందుకు ఇంకా డిలే చేస్తాడు, మీరు త్వరగా చేయండి, దేవుని మందిరము కట్టాలి. సో కట్టడానికి డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తున్నారు, మీరు అందరూ వెళ్ళి ఏం చేయాలంటే ప్రకటించండి, అందరూ కూడా కానుకలు అర్పించాలి, కానుకలు సమర్పించాలి. సో మీకు తోచినంత కానుకలు తోచినంత దేనికి వారి నా ఇల్లు కట్టుకోవడానికి కాదు కానీ దేవుని మందిరం కట్టడానికి కావలసిన డబ్బు సాయం మీరు చేయమని ప్రజలకు ఆజ్ఞాపించినప్పుడు ఏం చేస్తున్నారు, ఒక డబ్బా తయారు చేసి పెట్టి
ఆ రాజు గుమ్మం దగ్గర, లేదంటే ఆ ప్రాంతంలో అందరూ ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా వచ్చి వాళ్ళు వేస్తూ వచ్చినారు. బంగారం కానీ వెండి కానీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో అన్ని కూడా సమకూరుస్తూ వచ్చినారు. ఆ డబ్బా నింపిన వెంటనే ఖాళీ చేయడము, మరి నింపడం ఎంతవరకు అంటే సమృద్ధిగా వచ్చేంత వరకు కూడా ఆ ఖాళీ లేకుండా ఆ కానుకలు వాళ్ళు ఎవరు ఇస్తున్నారండి? సంఘము కట్టాలని రాజు వాంఛకి అందరూ కూడా చెత్తపని వారిగా సహకరించినారు. ప్రతి ఒక్కరు కూడా సెలవిచ్చిన తర్వాత ఆ ప్రీస్ట్ ఇంకా కింగ్, రాజు ఇంకా యాజకులు ఇద్దరు కూడా కలిసి చేస్తారు. మందిరము కట్టడానికి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సమకూర్చుకొని ఏం చేస్తున్నారు? Verse 12. The king and Jehoiada gave it to those who did the work of the service of the house of the Lord, and they hired masons, carpenters to repair the house of the Lord, and also those who worked in iron and bronze to restore the house of the Lord. So the workmen labored, and the work was completed by them. They restored the house of God to its original condition and reinforced it. When they had finished, they brought the rest of the money before the king and Jehoiada. They made from it articles for the house of the Lord, articles of serving and offering, spoons and vessels of gold and silver, and they offered burnt offerings in the house of the Lord continually all the days of Jehoiada. ఏం చేసండి? ఏదైతే అవసరానికి తోబస్ట్లలో క్లియర్గా రాసి ఉంటుంది. ఒకసారి చదవచ్చు 12-13 వచ్చింది. ఎక్కువ మందిరము పనిచేయ వారికి దాన్ని గురించి ఎక్కువ మందిరమును బాగు చేయుటకై ఆసేవారిని వడ్లవారిని ఎక్కువ మందిరములకు బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయు వారిని కూలికి కుదిర్చింది. ఈ లాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసి వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దానిని బలపరిచింది. ఏం చేస్తున్నారు? యథాస్థితికి తీసుకొచ్చినారు. అంటే ఏంటిది? మందిరాన్ని పాడు చేస్తున్నారు, అన్ని దొంగలించినారు. పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి కావాల్సిన సామాగ్రి వాళ్ళ దగ్గర లేకపోతే రాజ్యంలో అడిగి తెచ్చి సమృద్ధిగా తీసుకొని ఏం చేశారంట? ఎవరి పని వాళ్ళకి అప్పగించినాడు. మేస్త్రి కదా, ఇంకా కార్పెంటర్స్ కానీ వడ్రంగిలను ఇచ్చినారు, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ అందరూ కూడా కలిసి ఏం చేస్తారంట? దేవుని మందిరం కట్టే విషయంలో సహాయపడ్డారు. ఏమంటారు? అండ్ దే బ్రాట్ ఇట్ టు ఇట్స్ ఒరిజినల్ కండిషన్. స్థితిగతులు మార్చబడిన కానీ పాత విధంగా ఏ విధంగా ఉన్నారో అదే స్థాయికి మళ్ళీ తీసుకొచ్చినారు. చూడండి, ఒక మాట గమనిస్తే 14 వచనంలో, and they offered burnt offerings in the house of the Lord continually all the days of Jehoiada. అంటే జెహోయాదా బ్రతికిన కాలం అంతా కూడా ఏం చేశారంట? దేవుని మందిరంలో బలులు అర్పిస్తూ వచ్చినారు. అంటే ఈ రాజు కూడా యాజకునికి సమర్పించుకొని, అథారిటీకి సమర్పించుకొని, వయసులో పెద్దవాడు ప్లస్ యాజకుడు కాబట్టి సమర్పించుకొని ఆయన చెప్పిన మాట అన్నీ కూడా చేస్తూ వచ్చినారు. కేవలం రాజు కాబట్టి రాజు ఆజ్ఞాపించాలి. ఇవన్నీ కూడా ఎవరు చేపిస్తున్నారు? జెహోయాదా ప్రీస్ట్ చేపిస్తూ ఉన్నాడు. 15వ వచనం గమనిస్తే 2 Chronicles 24 చదువుతున్నాము. 2 Chronicles 24 verse 15. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 15వ వచనం. But Jehoiada grew old and was full of days, and he died. He was 130 years old when he died. ఎంతకాలం బ్రతికినాడు? 130 సంవత్సరాలు ఒక యాజకుడు బ్రతికినాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటే మీరు వింటారు కదా, మానవ ఆయుష్ 120 సంవత్సరాలు. అంటే చెప్పిన వయసు కన్నా 10 సంవత్సరాలు ఎక్కువనే బ్రతికినాడు. ఎందుకు బ్రతికినాడు కదా? రీజన్ ఏంటంటే దేవుని మందిరం పట్ల తనకున్న ఆసక్తి.
రాజు చెప్పినాక తనకు ఆశ పుట్టలేదండి. రాజు చెప్పకముందే తనకు ఆశ పుట్టింది. కాబట్టి ఒక చిన్న వ్యక్తిని 7 సంవత్సరాలు ఉన్న జోయాష్ని రాజు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఏం చేస్తారు, తనను చంపడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. తనను చంపకుండా కాపాడుకొని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తనకు నేర్పించి యవ్వన కాలం తప్పుకోకుండా తన బ్రతికిన కాలం అంతా కూడా తన జాగ్రత్త పడ్డాడు. రాజు విషయంలో, తన కుటుంబ విషయంలో, రాజ్యం విషయంలో జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, దేవుడు తన ఆయుష్ పొడిగించి 130 సంవత్సరాలు తన బ్రతికిన వాక్యం చదివిస్తుంది. 16వ వచనం గమనిస్తే, and he buried him in the city of David among the kings, because he had done good in Israel, both towards God and his house. ఆ కాలంలో చనిపోయిన తర్వాత పాతి పెట్టే విషయంలో వాళ్ళు చాలా ఖచ్చితం కలిగిన వ్యక్తులు. అంటే ఏంటిది, ఇప్పుడైతే మన అందరికీ ఒకే గ్రేవ్యార్డ్ ఉంటుందండి, చిన్న పెద్ద ఏం తేడా లేకుండా. అప్పుడు రాజ్యంలో చనిపోయిన వాళ్ళకి ఒక దగ్గర, రాజులు చనిపోతే ఒక దగ్గర పెట్టేవాళ్ళు. అంటే కింగ్స్ టూమ్స్, ఘనత అనమాట అది. ఏమే సో ఇక్కడ యాజకుని ఎక్కడ పెట్టారో గమనిస్తాం. ఒకసారి చదవం చూస్తే 16వ వచనం. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించడు గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతిపెట్టారు. హల్లెలూయా. ఏం చేస్తారట, రాజుల దగ్గర ఎందుకు పాతి పెట్టారు? రీజన్ కూడా ఉన్నది అక్కడ. ఏమైనా రీజన్? he has done good to the house of the Lord. he has done good in Israel, both toward God and towards men. మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో యథార్థం ఉన్నాడు, మంచి చేస్తాడు. కనుక తనకి రావాల్సిన ఘనత ఏంటిది? యాక్చువల్గా ఒక ప్రీస్ట్ ఎక్కడ పాతి పెట్టబడ్డాలి? రాజుల సమాధిలో కాదండి, బయట పాతి పెట్టారు. కానీ తనకి ఇచ్చిన ఘనత ఏంటిది? తను చేసిన క్రియని బట్టి ఒక ఘన నివాళులు అర్పించినారు. రాజులని పెట్టే ప్రాంతంలో తనని సమాధి చేసినారు. ఏమైనా సో ఈరోజు మనం చనిపోయినాక చాలాసార్లు కూడా మనం ఇప్పుడు ఈ రీసెంట్ డేస్ గమనిస్తే కూడా నిజంగా వ్యక్తిని గౌరవించినారంటే ఎక్కడ గమనిస్తామండి? చావు దగ్గర గమనిస్తాం. ఎట్లా గమనిస్తాము? వేల సంఖ్యలలో వస్తే అనుకుంటాము, అరేనా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. ఒక దొంగను నరంతుకుని పాతి పెడితే అంతమంది రారండి. మేలు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళ గురించి ఎవరైనా చనిపోతే వేల సంఖ్యలో ఎందుకు వెళ్తారు? రీసెంట్గా ఒక గడిచిన సంవత్సరంలో మనము ఈ ప్రవీణ్ పగడాలని గమనిస్తున్నాం కదా. తన చనిపోయినప్పుడు ఎందుకు వేల సంఖ్యలో వచ్చినారు? తన బ్రతికిన కాలంలో మంచి సువార్త ప్రకటించినాడు, మంచి చేసినాడు, మంచి పేరు సంపాదించాడు. కాబట్టి అంతమంది రాగలిగినారు. సో ఇక్కడ యెహోవా ప్రీస్ట్ చనిపోయిన తర్వాత తనకి ఇచ్చిన ఘనత ఏంటిది? రాజులని పాతి పెట్టే దగ్గర తనను కూడా పాతి పెట్టి. ఎందుకు? బికాస్ హి హస్ డన్ గుడ్ ఇన్ ఇజ్రాయెల్. మంచి చేసినది కనుక. చాలాసార్లు మనం సమాధి తోటకు వెళ్తే అందరు సమాధిలో పెట్టేది ఏమని రాసి ఉంటుందండి? నేను మంచి పోరాటము పోరాడి తిని. ఆ నిజంగా లోపల ఉన్న వ్యక్తి మంచి పోరాటం పోరాడినా లేదా? నువ్వు తాగుపోతావు, తిరిగిపోతాడు, ఏదైనా కానీ నువ్వు క్రిస్టియన్ అయితే ఈ మాట పెడతాడు. అవునా? నువ్వు దేవుని దృష్టిలో నువ్వు మంచి పోరాటం చేస్తావా చేయలేదా మనకు అనవసరం. చనిపోయినప్పుడు మన సమాధి పెట్టి మీద ఆ సమాధి స్టోన్ కదా, ఆ స్టోన్ మీద ఏం రాస్తామో రాయి మీద తప్పకుండా మంచి మంచి వాక్యాలు రాసి పెడతారు. నిజంగా ఆ చనిపోయిన వ్యక్తి ఆ స్థాయి, ఆ మాటకు అర్హుడా కాదా అని మనం గమనించాలి. ప్రతి ఒక్కరికి పెట్టేస్తే వాక్యం ఉంది కాబట్టి నిజంగా నువ్వు మంచి పోరాటం పోరాడినట్లయితే నువ్వు అడగక ముందనే. చాలా మంది కొన్నిసార్లు చనిపోయిన ఇలాంటి వాక్యాలు రాయమని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యెహోవా ఎప్పుడు అడగలేదండి, నేను రాజ్యానికి మంచి చేస్తాను, జోయాషుని నేను రాజుగా చేస్తాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత మంచి స్థాయిలో నన్ను పాతి పెట్టండి కదా, నన్ను ఘనపరచండి అని అడగట్లేదు. తను చేసిన క్రియలు బట్టి ఏం చేశాడంట? ఏం వెంబడించండి? మంచి స్థాయిలో పాతి పెట్టడానికి నేర్పించబడ్డాడు. ఆయన అక్కడ స్థాయిలో ఉంచబడ్డాడు. చూడండి, ఇంతవరకు ఎవరి గురించి చూసినాము? జోయాష్ ఇంకా జెహోయాదా.
ఒక రాజుగా యాజకుడిగా ముందుకు నడిపించబడటం మనం గమనిస్తాం. సో జోయాస్ బ్రతికినంత కాలం కూడా ఏం చేశారంట, దేవుని మందిరాన్ని కాపాడుకున్నారు, పడగొట్టిన మందిరాన్ని కట్టినారు, కట్టిన మందిరాన్ని కాపాడుకున్నారు. అక్కడ విగ్రహారాధన కాకుండా ఏం చేస్తారు, అక్కడ ఏం జరుగుతున్నది, బలులు అర్పిస్తున్నారు. అదొక ఫేజ్. సెకండ్ స్టేజ్లో గమనిస్తే ఇప్పుడు ఎవరండి, ఇశ్రాయేలు ప్రజలు యాజకులు ఉన్నారు కానీ పట్టించుకునే యాజకుడు చనిపోయినాడు. బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ జెహోదా అండ్ ఆఫ్టర్ జెహోదా గమనిస్తారు. వర్స్ 17. Now after the death of Jehoiada, the leaders of Judah came and bowed down to the king, and the king listened to them. ఏంటంటే ఇప్పుడు అనేక మంది ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నారేమో ఇంతకుముందు. అరే రాజు మన మాట వినట్లేదు, ఏం చెప్పినా ఆ జెహోదా చెప్పిన మాటనే వింటున్నాడు, తనతో ఏమైనా మాట్లాడాలంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే పోతే పోనీ అందరు గమ్మునున్నారు. ఎంతకాలము, జెహోదా బ్రతికినంత కాలము, తన పక్కన ఉన్నంత కాలము ఎవరు మాట ఎవరు జోయాష్ కింగ్ ఎవరి మాట వినలేదు, కేవలం జెహోదా చెప్పిన మాటని వింటూ వచ్చినాడు. ఎప్పుడైతే తన మీద ఉన్న అధికారి, నాయకుడు, యాజకుడు చనిపోయినాడో ఎవరు వచ్చిందంట, దేర్ కేమ్ లీడర్స్ ఫ్రమ్ జూడా గో డౌన్ టు ద కింగ్. రాజుకి నమస్కారం చేసి అప్పుడు రాజు ఏం చేస్తాడు, తన లీడర్స్ చెప్పిన మాట వినడం స్టార్ట్ చేసినాడు. ఆ లీడర్స్కి ఎలాంటి ఆలోచన ఉందో 18వ వచనం గమనిస్తాం. Therefore they left the house of the Lord God of their fathers and served wooden images and idols, and wrath came upon Judah and Jerusalem because of their trespass. ఏమైందండి, ఎవరి మాట అయితే వినొద్దో వాళ్ళ మాట వినటం తర్వాత ఏం చేస్తాడు, ఏ రాజు అయితే విగ్రహాలను తీసేస్తాడో, ఏ రాజు అయితే అన్ని తీసేసి దేవుని మందిరాన్ని తిరిగి కట్టినాడో అదే రాజు ఇప్పుడు ఏం చేస్తాడంట, విగ్రహ ఆరాధన చేస్తున్నాడు. ఒకసారి చదవచ్చు 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన ఎక్కువ మందిరమును పిలిచి దేవతా స్తంభములను విగ్రహములను పూజ చేసి వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తులందరి మీదకి కోపం వచ్చేది. ఏం చేసినా, దేవుని మందిరము విడిచిపెట్టి వెళ్ళాను. ఎవరి గురించి అండి, వాడు జోయాష్ని అందరు ట్రైన్ చేస్తున్నాడు. జెహోదా ఆయన చెప్పగలగాలి కదా, ఆరంభం గురించి మాట్లాడుతున్నాము, అంతం గురించి మాట్లాడుతున్నాము. జోయాషు ఏ విధంగా ఆరంభించినాడు, హి డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ఏదైతే కరెక్టో, ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చేస్తుంది. తన ఆరంభం 7వ సంవత్సరం ఉన్నప్పుడు జెహోదా తనను ప్రేరేపిస్తున్నప్పుడు, తనను పెంచుతున్నప్పుడు, మంచి విషయాలు నేర్పించినప్పుడు, నేర్చుకొని దేవుని మందిరం కట్టిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు, ఇతరులు చెప్పిన మాట విని, యూదా దేశం నుంచి వచ్చిన లీడర్స్ చెప్పిన మాట విని ఇప్పుడు దీపస్తంభాలకి ఆరాధన చేస్తాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళను అని వాక్యం రాయబడ్డదండి. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నాడో అక్కడ ఏమని రాయబడ్డది, దేవుని ఉగ్రత. హల్లెలూయా. దేవుడు ఉగ్రత పెంచినవాడు కాదు, దేవుడు క్షమించేవాడు కాదు. దేవుని మందిరంను విడిచిపెట్టి వెళ్ళినాం కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళపైనకి వచ్చింది. దేవుని మందిరం కట్టడానికి ఆశపడ్డప్పుడు దేవుడు వాళ్ళకి సహాయపడి అన్ని కూడా కట్టగిన తన పాత స్థితిగతికే తీసుకొని వచ్చిన రాజు ఏం చేస్తాడు, మళ్ళీ దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరగటము మనము గమనిస్తున్నాం. 19 నుంచి 22వ వచనంలో మనం గమనిస్తే నేను చదువుతాను. Yet he sent prophets to them to bring them back to the Lord, and they testified against them, but they did not listen to them. ఏం చేస్తాడు, దేవుడు గమనిస్తాడు కాబట్టి ఒక యాజకుడు చనిపోయిన తర్వాత ఎప్పుడేం చేస్తాడు, మళ్ళా ప్రవక్తలను పంపిస్తున్నాడు. రాజు మంచి చేయడానికి, నేర్పించడానికి, మళ్ళీ మంచి మార్గాన్ని స్థిరపరచడానికి ఇప్పుడు ఏం చేస్తాడు, ప్రవక్తలను పంపించి బాబు మీరు చేసేది తప్పు అని చెప్పడానికి పంపించిన. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత కఠినస్తులుగా మార్చబడ్డారంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. ఎవరి మాట,
ఎంతోమంది ప్రవక్తలను పంపించిన వారు చెప్పే మాట వినకుండా ఏం చేస్తారు? 20వ వచనం. Then the spirit of God came upon Zechariah, the son of Jehoiada the priest, who stood above the people and said to them, Thus says God, why do you transgress the commandments of the Lord, so that you cannot prosper? Because you have forsaken the Lord, He also has forsaken you. Amen. ప్రవక్తలను పంపించిన తర్వాత వెళ్ళకపోతే ఇప్పుడు దేవుని ఆత్మ జకర్యా ఎవరండి? జెహోయాదా కుమారుడు. తన మీద దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ప్రకటిస్తున్నాడు, రాజులకి అందరు చెప్తున్నాడు, మీరు చేసేది దేవుని దృష్టిలో తప్పుగా ఉంది కాబట్టి మీరు దేవుని విసర్జించను, దేవుడు మిమ్మల్ని విసర్జించను. మీరు దేవుని ఈరోజు తృణీకరించను కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని ఈరోజు తృణీకరించను. Because you have forsaken the Lord, He also has forsaken you. So they conspired against him, and at the command of the king, they stoned him with stones in the court of the house of the Lord. ఏం చేస్తారంటే మంచి చేద్దాము, మంచి మాటలు చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపినారు. ఎవరిని చంపినారు? జెహోయాదా యాజకుడు కుమారుడు దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, హెచ్చరించడానికి వచ్చిన వ్యక్తిని అన్ని మాటలు విన్న తర్వాత ఏం చేస్తారు? ఆయన విషయంలో తనని రాళ్ళతో కొట్టి చంపినారు. ఎవరు చేస్తున్నారండి? ఏ రాజు అయితే పడిపోయిన పాడైపోయిన దేవుని మందిరాన్ని కట్టినాడో అదే రాజు మంచి చెప్పినప్పుడు వినకుండా, అంటే ఏంటిది? తన నడిపించిన నాయకుడు, ఒక యాజకుడు నాయకుడు ఉండి నడిపించిన వ్యక్తి కుమారుని రాళ్ళతో కొట్టి చంపినాడు. అంటే ఏంటిది? వాళ్ళ నాన్న అంత మంచి చేస్తాడు. ఏ మంచి చేస్తాడు? జోయాషు బ్రతకొద్దు, చనిపోవాలి, కానీ తనని బ్రతికించి, చిన్న వయసులో తన దొంగ నుంచి బ్రతికించి ఒక రాజుగా అవ్వాలి, ఈ వ్యక్తి రాజుగా ఉండాలని తన వాంఛ నెరవేర్చుకోవడానికి జోయాషుని కాపాడి, జెహోయాదా ప్రీస్ట్ జోయాషుని కాపాడి రాజు సింహాసనం కూర్చోబెట్టి దాదాపు తన బ్రతికిన కాలం కూడా నడిపిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? మంచికి కీడు చేస్తున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఓకే అండి, నీకన్నా ముందు ప్రవక్తలు వచ్చారు, మాకు చెప్పిన మేము వినలేదు, నువ్వు జెహోయాదా కుమారుడు కాబట్టి నువ్వు చెప్పిన మాట మేము వింటాము, కానీ మేము లెక్క చేయము, వదిలేస్తే అయిపోయింది. కానీ ఏం చేస్తున్నారు? దేవుని మాటలు మంచి హెచ్చరికలు ఇస్తుంటే కూడా ఏం చేస్తారంట? రాళ్ళతో కొట్టి చంపినారు. రాళ్ళతో కొట్టి చంపిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు? జెహోయాదా చెప్పిన మాట చూడు. Thus Joash the king did not remember the kindness which Jehoiada his father has done to him, but killed his son. ఏం చేశాడ? జెహోయాదా చేసిన మేలు మర్చిపోయి తన కుమారుణ్ణి చంపాను. అందుకే జకర్యా ఏమంటాడు? The Lord look on it and repay. చదవండి 22వ వచనం. ఈ ప్రకారం రాజైన యెహోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దానిని విచారణలోనికి తెచ్చునుగాక అని. ఏమంటాడు? చేసిన మేలును మర్చిపోయి అని ఏం శపించట్లేదండి. ఏమన్నాడు? ద లార్డ్ రీపే ఫర్ వాట్ యు హ్యావ్ డన్. మనం కూడా చాలాసార్లు మంచి చేసిన స్థితిగతులు ఉన్నాయి. మంచి చేస్తే మనకు తిరిగి నష్టం చేసే వాళ్ళు ఉన్నారు, కీడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏం చేస్తాం? బదులా తీసుకుంటాం కదా. నేను కూడా చూసుకుంటా, ఒకరోజు నాకు రాదా, అదే ఆలోచన ఉంటుంది. నా టైం కూడా వస్తుంది, నేను కూడా చూసుకుంటా. నీ టైం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయకు. నువ్వు నిజంగా గాయపరచబడినట్లయితే జకర్యా చెప్పిన మాటలు ఏంటిది? ది లార్డ్ లుక్ టు ఇట్ అండ్ రీపే. నువ్వు దేవునికి అప్పచెప్పాలి. స్టీఫెన్ ఏమైనా చేస్తున్నా? దేవుని మాటలు చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారంట? పన్ను కొనుక్కొని రాళ్ళతో కొట్టి చంపినాడు. కానీ స్టీఫెన్ ఏమన్నాడు? దేవా, వీళ్ళు ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. వీళ్ళని కూడా రాళ్ళతో కొట్టి చంపమని చెప్పి ప్రార్థన చేయట్లేదండి. ఎందుకు? దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనము ద్వేషం కాదు, క్షమిస్తాము.
జకర్యా దేవుని ఆత్మతో నింపబడిన వారు. ఆ రోజు స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి వాళ్ళని కొట్టినా తిట్టినా కానీ యేసుక్రీస్తు దేవుని ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి ఏం చేశారు? దేవా మీరు ఏం చేసి వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. క్రైస్తవ విశ్వాసంగా మనం క్షమాపణ తత్వము గుణము కలిగిన వారిగా ఉండాలి. మనం క్షమించే వారిగా ఉండాలి. వీ హ్యావ్ టు ఫార్గివ్. ఎవరిని ఫార్గివ్ చేయాలి? నీ శత్రువు నువ్వు ప్రేమించు, నేను ద్వేషించే వారిని ప్రేమించు. నీ శత్రువులకు ప్రార్థన చేయమని వాక్యం తెలుస్తుంది. ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ నీకు ఉపకారం చేసిన వాళ్ళకి మేలు కలగాలని ప్రార్థన చేయాలి. అపకారం చేసినా, నీకు కీడు చేసినా, నీకు నష్టం చేసినా, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దర్ ప్రోగ్రెస్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దర్ బెనిఫిట్, యూ హ్యావ్ టు ప్రే. ఏమంటారు? దేవా నీ చిత్తంలో వాళ్ళని మీరు రక్షించుకోండి. వాళ్ళ సత్యం తెలుసుకోవాలి, క్షమించబడడం కాదండి, వాళ్ళ సత్యం తెలుసుకోవాలి, నీ వైపు తిరగాలి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు. ఎందుకు? యుద్ధము యెహోవాదే. దేవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఇంకా కఠినస్తులుగా దేవుడి మాట వినకపోతే ఇంకా దేవుడు లెక్క చేయడం వాళ్ళని వదిలేస్తాడు. మరి జకర్యా చెప్పిన మాట ఏంటిది? దేవుడు నీ పక్షాన న్యాయవాది ఉండాలి. లార్డ్ రీపే అకార్డింగ్ టు వాట్ యు హావ్ డన్. మా నాన్న నీకు ఇంత చేస్తాడు, నువ్వు అసలు చనిపోవాల్సింది, నీకు రాజ్యం, ఈ సింహాసనంలో కూర్చునే స్థాయి, ఈ సింహాసనంలో కూర్చోవలసిన హక్కు కూడా నీకు లేకపోయినది. నువ్వు చంపాలనుకున్న వారిని నీ చిన్న వయసులో కాపాడి భద్రపరిచి నేను రాజు స్థాయిలో కూర్చోబెట్టి నేను ఇంతకాలం నడిపిస్తే ఇదా నువ్వు తండ్రికి ఇచ్చేది? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ గివెన్. నువ్వు రాళ్ళతో కొట్టి చనిపోయినది కాదండి, నేను బాధపడలేదు. నాన్న చేసిన ఉపకారానికి నేను నన్ను మర్చిపోయాను కాబట్టి లార్డ్ రీపే. ఇంకేమన్నాడు చూద్దామా? 23 నుంచి 25 వచనంలో గమనిస్తే ఏం చేస్తాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వీళ్ళు చేసిన క్రియని బట్టి ఏం చేశాడంట? శత్రువుల చేతులకు అప్పగించాడు. సిరియా దేశ రాజు చేతులకు అప్పగించాడు. సిరియన్స్ ఏంటంటే చాలా కొద్ది మంది గుంపు వచ్చినా కానీ వీళ్ళని వాళ్ళు ఓడించలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు సిరియన్స్ ఎందుకు ఓడించలేకపోయారు? దేవుడు వాళ్ళని విడిచిపోయారు కాబట్టి వాళ్ళని వాళ్ళ చేతులకు, సిరియా దేశం రాజు చేతులకి అప్పగించారు. ఎందుకు? బికాస్ దే రిజెక్టెడ్ గాడ్, గాడ్ రిజెక్టెడ్ దెమ్. Verse 24, the army of the Syrians came with a small company of men, but the Lord delivered a very great army into their hand, because they had forsaken the Lord God of their fathers. So they executed judgment against Joash. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని వ్యతిరేకించారు కాబట్టి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సిరియా దేశ రాజుల చేతులకు అప్పగించినాడు. అంటే ఆ యుద్ధము వాళ్ళు ఓడిపోయినారు. బట్ దేవుడు అనుకో కదా, అక్కడ పోతే పోని వీళ్ళు నా పాడుకునే మందిరాన్ని కట్టినారు కదా అనుకోలేదండి. నా మందిరం కట్టిన వాడిని ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించినాడు, మంచి స్థాయి వచ్చినాడు. చూడండి, 40 సంవత్సరాలు ఒక రాజ్యం ఏదడం అంటే మామూలు కాదండి. 40 years వరకు ఆయనకి యుద్ధం లేదు. 40 years దేవుడి మందిరం కట్టుకుంటా ఉన్నాడు. ఆ 40 years దేవుడి వైపు చూస్తూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే ఇతరుల మాట వింటా వచ్చినాడో, అధికారం నుంచి వెళ్ళగొట్టబడ్డాడో, అందుకే కీర్తన 91 ఏమని మాట్లాడుతుంది? మనము ఎవరికి రెక్క చాటులో ఉండాలండి? మహోన్నతుని చాటున నివసించువాడు తన రెక్కల చాటు, వీఆర్ అండర్ హిస్ వింగ్స్. తన రెక్కల చాటు ఉన్నంత కాలం నీకు భద్రత ఉన్నదండి. జోహద రెక్కల కింద ఉన్నంత కాలం జోషి భద్రత ఉన్నది. ఏ గొడవ లేదు, ఏ యుద్ధం లేదు, అన్ని సకాలాలు మంచిగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే యెహోవాదియా చనిపోయిన తర్వాత ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇతరుల మాటలు చెప్పడం విన్నాడు కాబట్టి ఏం చేశాడు? తను నాశనమైనాడు, తనకి ఇచ్చిన రాజ్యం కూడా నాశనమైంది. యుద్ధం ఓడిపోవాల్సిన పరిస్థితి అండి. చూడండి 25 వచ్చి గమనిస్తే, and when they had withdrawn from him,
for they left him severely wounded. His own servants conspired against him because of the blood of the sons of Jotham priest and killed him on his bed. ఏమందండి? నువ్వు చేసిన పని నీకు తిరిగి వస్తుంది. జోయాష్ ఏం చేశాడు? ఒక యాజకుడు కొడుకుని చంపినాడు, రాళ్ళతో కొట్టి చంపినాడు. ఇప్పుడు జోయాష్ పరిస్థితి ఏంటండి? నార్మల్ డెత్ కాదు. ఆయన ఓన్ సర్వెంట్స్, తన కింద పని చేసేవారు, అంటే తనతో తింటున్నారు, తన పెట్టిన భోజనమే తింటా, తన ఇచ్చిన ఇంట్లో వండుకుంటూ ఆ సర్వెంట్స్ ఏం చేస్తారంటే తన విషయంలో కోపం తెచ్చుకొని తనని తన గదిలో చంపినారండి, తన బెడ్ మీద చంపి పడేస్తున్నారు. మేలు చేస్తే నీకు తిరిగి మేలు కలుగుతుంది, నువ్వు కీడు చేస్తే తిరిగి నీ దగ్గరికి కీడు తప్పకుండా వస్తుంది. వాట్ యు సో ఇస్ వాట్ యు. నువ్వు ఏది విత్తుతావో నువ్వు అదే కోత కోసుకుంటావు, అది నిజంగా నెరవేర్చబడుతుంది. సో నీకు మంచి పంట కావాలంటే నువ్వు మంచి విత్తనం నాటాలి. నా జీవితకాలం అంతా చెడు చేస్తాను, నేను చనిపోవడం మంచి కావాలంటే కాదండి. ఏం చేస్తారు? తన ఓన్ సేవకులు, తనతో పనిచేసేవాళ్ళు, సేవకులు అంటే కాళ్ళు తిన్నారో, చేతులు తిన్నారో, స్నానం చేయించినారో, భోజనం పెట్టారో, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారంట? ఎందుకు తట్టుకోలేకపోయినారు? ఈయన కారణంగా, ఈయన చేసిన క్రియ ద్వారా ఒక రాజ్యము ఓడిపోయింది. ఈయన చేసిన క్రియ ద్వారా ఒక మంచి యాజకుడు కుమారుని రాళ్ళతో కొట్టి చంపినారు. అనేక మంది విషయాలు కూడా మంచి సేవకులు కూడా ఉన్నారండి. అంటే దేవుని భయం కలిగిన సేవకులు, దాసులు తన చుట్టూ ఉన్నారు కాబట్టి ఏం తట్టుకోలేకపోయినారు? ఆ రాజ్యంలో చెడు జరుగుతుంటే తట్టుకోలేకపోయినారు కాబట్టి ఏం చేస్తారు? ఈ రాజును చంపేస్తేనే మేలు. ఎవరికి ఛాన్స్ ఉన్నది? బయట వాళ్ళు వచ్చి చంపలేరు కాబట్టి ఆ దాసులు ఏం చేస్తారంట? ఆయనని హతమార్చి, ఎక్కడండి? తన గదిలో తన పడక మీద తనని హతమార్చున్నారు. అనుకుందాము. బట్ జోయాష్ కూడా ఒక దాసుడికి, ఎవరి దాసుడు అంటే యాజకుడికి దాసుడుగా తన విషయంలో నమ్మకంగా లేడు కాబట్టి జోయాష్ దాసుడు కూడా తన విషయంలో నమ్మకంగా లేదు. తన ఓన్ దాసులే, సేవకులే తనని చంపడం గమనిస్తుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటిది? ఎక్కడ పాతి పెట్టాలి? ఏమైనా గమనించమా? 25వ వచనంలో, అండ్ దే బరీడ్ హిమ్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ బట్ దే డిడ్ నాట్ బరీ హిమ్ ఇన్ ద టూమ్స్ ఆఫ్ ద కింగ్స్. ఏదండి ఆ మాట ఎందుకు రాయబడింది? అది ప్రాముఖ్యము కాబట్టి. ఏ ప్రాముఖ్యము? చనిపోయిన తర్వాత సమాధి చేయడం ప్రాముఖ్యము. ఆ రోజు చనిపోయిన తర్వాత వారి ఎముకలు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినారండి. అందుకే యాకోబు ఏమంటాడు? నువ్వు ఐగుప్తు దేశంలో నువ్వు నన్ను చనిపోతే పాతి పెడతావు, కానీ నా ఎముకల్ని ఏం చేయాలంట? ఐగుప్తు దేశం ఉంచవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ తీసుకెళ్ళు. సో ఇక్కడ రాజు చనిపోయిన తర్వాత ఎక్కడ చేశారంట? రాజ్యంలో, అంటే రాజులు ప్రాంతంలో, సమాధులు చేసే ప్రాంతంలో కాకుండా బయట ఎక్కడో పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు? తను చేసిన క్రియని బట్టి. ఆరంభం ఏ విధంగా ఉన్నది, అంతం ఏ విధంగా ఉన్నది. ఘనమైన ఆరంభము, దరిద్రమైన అంతం. ఆరంభించినప్పుడు అబ్బా అరే ఇంత చిన్నవాడ 7 years ఓల్డ్ రాజు దేవుని మందిరాన్ని కడుతున్నాడు అని అందరు కూడా శభాష్ అంటారు, అందరు కూడా చప్పట్టుకుంటారు, అందరికి ఇష్టమైనది. చిన్న రాజుని ఇష్టపడ్డారు, బహుశా ఎత్తుకున్నారేమో, ముద్దాడినారేమో, బహుశా అందరు చప్పట్టు కొట్టారేమో, అందరు హెయిర్ కింగ్ అని చెప్తున్నారు, అన్నీ చెప్పిండవచ్చు. కానీ చివరికి ఏమైందని తన ఏ విధంగా చనిపోయినాడు? నార్మల్ డెత్ కాదు. యాజకుడు దేవుడి దృష్టిలో నమ్మకం ఉన్నాడు కాబట్టి ఎంతకాలం బ్రతికినాడు? 130 సంవత్సరాలు బ్రతికినాడు. మరి ఈయన ఎంతకాలం బ్రతికినాడు? 7 years రాజైనాడు, 40 years రాజ్యం పరిపాలించాడు. అంటే తీసుకున్న దాదాపు 50 years కానీ చనిపోయినాడు. 40 years పరిపాలన, 40 years తర్వాత చనిపోయి బ్రతకలేదా? సో అనుకున్నాను ఎప్పుడు చనిపోయిన డేట్ మెన్షన్ చేయగానే విల్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ 50 years ఆఫ్ ఏజ్. యాజకుడికి సగానికి సగము జీవితమే ఆయన బ్రతకగలిగినాడు. ఎందుకు? ఆరంభము అంతము కరెక్ట్గా లేదు కాబట్టి. జోయాష్ ఎందుకు ఎక్కువ కాలం బ్రతికినాడు? ఆరంభము అంతము కరెక్ట్గా ఉంది కాబట్టి. ఒక ప్రీస్ట్ రాజులు సమాధి చేసే ప్రాంతంలో ఉండొద్దు, కానీ
ఏ అర్హత లేదు, అర్హత దక్కించుకునేందుకు దేవుడు దృష్టిలో యథాలు ఉన్నాడు కాబట్టి అర్హత దక్కించుకున్నాడు. ఏ రాజు అర్హత ఉందో, ఏం అర్హత? నేను చనిపోయినాక ఎట్టి పరిస్థితిలో రాజును పెట్టే ప్రాంతంలో, రాజులను సమాధి చేసే ప్రాంతంలో ఆయన సమాధి చేయాలి. కానీ ఏం చేస్తారు? తనకు చేసే క్రియలు బట్టి కనీసం తన శవాన్ని కూడా రాజు ప్రాంతంలోకి రానివ్వలేదండి. ప్రజలు బయటికి వెళ్ళకూడదు. ఎందుకు? ఆరంభమేమో ఘనంగా ఉన్నది, అంతమేమో దరిద్రంగా మార్చబడ్డది. ఎవరు చేశాడు? తన చేతులారా చేసుకున్నాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైతే సమర్పించుకోలేదో, ఇతరుల మాట చెప్పిన మాట వింటా వచ్చినాడో, వాళ్ళు చెప్పింది ఆయన నేర్చుకున్నది మ్యాచ్ కాలేదు అయినా కానీ వాళ్ళు మన లాస్ట్ వీక్ ఏమని మాట్లాడారు? ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడారు. గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం. ఎవరు ప్రభావితం చేస్తారు? యూదుల నుంచి వచ్చిన ఆ లీడర్స్ ఒక మంచి రాజుని ప్రభావితం చేసి చెడు మార్గంలో నడిపించి వారు నాశనమైనారు, రాజు నాశనం, తన కుటుంబం నాశనమైందండి. సో మనము జాగ్రత్త పడాలి. మనము దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము? చిన్న వయసు నుంచి వయసు పుట్టి పెరుగుతుండొచ్చు, మనం వాక్యం వింటున్నాము, వాక్యం చేసి వాక్యం చదువుతున్నాము, అయినా కానీ ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాము? మనం చాలాసార్లు అన్యులను చూసి అన్యుల ద్వారా ప్రభావితం చెంది మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే వాళ్ళు ప్రేరేపించిన దాంట్లో, వాళ్ళు నేర్పించిన దాంట్లో మనం నేర్చుకొని వాళ్ళ ప్రకారం చేస్తాం. కాదండి, మనము వాళ్ళని మార్చాలి, వాళ్ళు మనల్ని మార్చడం కాదు. మత ప్రచారం గురించి కాదండి. మార్చడం అనేది దేవుని రాజ్యాన్ని మనం అప్పచెప్పాలి, దేవుని రాజ్యానికి అనుసంధానం అవ్వాలి. మనం దేవుని రాజ్యం ఉన్నాము, వాళ్ళని దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలి. కానీ మనం ఏం చేస్తాము? దేవుని రాజ్యం ఉంటూ వాళ్ళు పాటిస్తున్న అన్ని కూడా మనం పాటిస్తున్నాం. సో మనము ఇతరులను ప్రభావితం చేస్తున్నామా, లేదా ఇతరుల ద్వారా మనం ప్రభావితం చెందుతున్నామా? అది మనం పరిశీలించుకోవాలి. నువ్వు జోయాష్గా ఉన్నావా, జోహేదులాగా ఉన్నావా? బట్ అనుకున్నాం అందరం ఎక్కువగా స్టార్ట్ చేస్తాం, మంచిగా స్టార్ట్ అయిందండి, కానీ నేను ఎండ్ చేయలేకపోయినాను, నేను ముగించలేకపోయినాను. ఎందుకు ముగించలేకపోయినావు? మధ్యలో దేవుని విసర్జించినావు, మధ్యలో దేవుని వదిలేసినావు కాబట్టి నువ్వు ముగించలేకపోయినావు. పేతురు ఎందుకు ముగించలేకపోయినాడు? ఆరంభం ఏంటిది? దేవుడు యేసుక్రీస్తు నేను కూడా నీటి మీద నడవాలనుకున్నా, నడవచ్చా? ఆరంభం ఫుల్ జోష్ ఉన్నాడు, నేను కూడా నడుస్తాను, నువ్వు నడవన్నాడు. దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్, దెర్ ఇస్ నో హిండ్రెన్స్. నువ్వు నడవాలనుకున్నట్టు నువ్వు నడువు. ఆరంభం ఏంటిది? నడుచుకుంటూ వచ్చినా కానీ ముగింపు ఎక్కడ ఉన్నది? మునిగిపోయినాడు. మధ్యలో ఏమైంది? తుఫాను గాలుల వైపు చూసాడు కాబట్టి ఆయన ముగింపు నీటి నడక మీద లేదు కానీ మునిగిపోతూ వచ్చింది. సో మన ముగింపు మునిగిపోవడమా, మన ఆరంభం నిలబడటమా అని గమనించాలి. నువ్వు నిలబడినట్లయితే నీ ముగింపు కూడా నిలబడాలి. నువ్వు మునిగిన వాడికి ఉండద్దు. యూ షుడ్ నాట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇంటు ది సీ. ఏమని అడగలేవా? నేను ఎప్పుడు ఆరంభించిన వాడిని? యేసుక్రీస్తు నీ సొంత రక్షణను అంగీకరించిన తర్వాత నీ క్రైస్తవ జీవితం కానీ నీ రక్షణ జీవితం ఆరంభించను. నీ రక్షణ జీవితంలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నువ్వు దేవుడి వైపు చూస్తే, దేవుడు రెక్కచాట భద్రపరిస్తే నీ రక్షణ అంతవరకు స్థిరపరుస్తాడు. అందుకే వాక్యం తెలుస్తాం, వర్క్ ఆన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ విషయంలో నువ్వు ఏం చేయాలంట? పని చేయాలి. 10 సంవత్సరాల కింద రక్షింపబడితే సరిపోదండి, ప్రతిరోజు నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. టైంపాస్కి నువ్వు రక్షింపబడలేదండి. టైంపాస్ గోగా 10 మంది అరే వీళ్ళు ఇంటింటికి వచ్చి సువార్త ప్రకటించి కరపత్రికలు ఇచ్చి దేవుని సొంత రక్షణ అంగీకరించుకున్నారు, నేను రక్షింపబడకపోతే నరకానికి వెళ్తాను కాబట్టి ఆ భయంతోనే రక్షింపబడ్డాను. కానీ ఇప్పుడే సాధారణ జీవితం జీవిస్తాను, నేను ఆ రోజు రక్షింపబడ్డాను, ఈరోజు నేను చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అలాంటి థాట్స్లో ఉండకండి. మరి జోయాష్ ఇన్ని మంచి క్రియలు చేసిన తర్వాత కూడా మరి దేవుడు ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఎందుకంటే నువ్వు చేసింది కాదు, అట్ ద డే ఆఫ్ డెత్ వాట్ ఆర్ యూ? నువ్వు చనిపోయిన రోజు ఏ సాక్ష్యం కలిగినో ఇంపార్టెంట్. రెన్యూ అయిందా లేదా? చాలామంది మీరు బయట దేశం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనము పాస్పోర్ట్ తీసుకుంటాం. పాస్పోర్ట్కి ఎంత టైం ఇస్తారు? 10 years టైం ఇస్తారు. తర్వాత ఏం చేయాలి?
రెన్యూ చేసుకోవాలి. రెన్యూ చేయకుండా 11th ఇయర్లోకి వెళ్ళి నువ్వు ఏరోప్లేన్ ఎక్కడానికి ట్రై చేసేవాడు ఫస్ట్ చెక్ చేస్తాడు. ఏముంటుంది, పాస్పోర్ట్ రెన్యూ కాలేదు. సార్ నేను 10 years నుంచి వెయిట్ చేస్తున్నాండి, నేను మర్చిపోయినా అంటే నీకు సంబంధం లేదండి. ఆ టైంకి ఆ మూమెంట్కి రెన్యూ అయిందా లేదా. చాలాసార్లు ఈ మాట యాక్సిడెంట్స్ విషయం ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉంటాం. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేపిస్తారు, మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా. ఒకరు ఉంటే ఎంతకాలం ఉంది, ఏది లాస్ట్ డేట్. సపోజ్ అనుకుందాం ఈరోజు యాక్సిడెంట్ అయితే ఈరోజే లాస్ట్ డే అనుకుందాం, రెన్యూ చేసుకోండి. ఎప్పుడైనా చూస్తారు, November 15th midnight 12 o'clock వరకు చూస్తారు. దానికన్నా ముందు నువ్వు రెన్యూ చేసుకుంటే నీకు వర్తిస్తుంది, లేకపోతే నీకు వర్తించదు. 12 గంటలు దాటి 1 నిమిషంలో చనిపోయినా ఏం చేస్తారు, సార్ నీ రెన్యువల్ ల్యాబ్స్ అయింది కాబట్టి నువ్వు కంప్లీట్ అమౌంట్ పే చేయాలి. అంటే 1 నిమిషం కూడా ఇంపార్టెంటే. మోషే అంతకాలం బ్రతికినాడు, ఎక్కడ కూడా తప్పిపోలేదు, ఒకే దగ్గర తప్పిపోయాడు. ఆ ఒక్కటి చాలు తన వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణం. దావీదు అంతా బాగానే ఉన్నాడు, ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఆ ఒక్క విషయం ఏమిటంట, తన జనరేషన్కి ఒక శాపంగా మార్చింది. నీ ఇంట్లో నుంచి ఖడ్గము ఆగిపోయాడు. వాళ్ళ అన్నదమ్ములే కొడుకులే ఒకరినొకరు కొట్టుకొని చంపేవాడు. సొంత కొడుకే తండ్రిని చంపడానికి ప్రణాళిక కలిగినవాడు. వాడు అంత మంచి రాజు ఒకే ఒక తప్పు చేస్తాడు. దేవుడు క్షమించినాడు, అన్ని చేసి కానీ ఏం చేస్తాడు, నువ్వు చేసిన క్రియ నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు. ఈరోజు మనం ఏ స్థాయిలో అంటే దేవుని గొప్ప కృప స్థాయిలో ఉన్నాం. ఆ రోజు చేసి ఈరోజు చేస్తాం కదా, దేవుడి కృపను బట్టి మనం క్షమిస్తూ వస్తున్నాడండి. పోనీలే ఒకసారి అని ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. మరి దేవుని ఉగ్రతకు మనం లోన్ అవ్వద్దని దేవుని ప్రణాళిక, దేవుని ఇష్టం. జోయస్ బ్రతికిన కాలం అంతా కూడా దేవునికి మంచి చేస్తున్నాడు, దేవుని మందిరం కట్టినా కానీ తన పైన ఉన్న అధికారాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దృష్టిలో పడిపోయినాడు, వ్యతిరేకం చేశాడు. కాబట్టి దేవుని ఉగ్రతకి లోనైనాడు. తన చావు తన సొంత ఇంట్లో తన సేవకుడు చంపాల్సిన పరిస్థితి. సో మనం పరిశీలించుకుందాం, మనం గమనించుకుందాం. జోషగా ఆరంభించి మధ్యలో పడిపోయామా, లేదా జహదులాగా మనం ఆరంభించి చివరి వరకు కూడా జహదులు ఉంటామా. వాట్ యు డోంట్ డిజర్వ్ టుడే. జహదులా డజంట్ డిజర్వ్ అ గ్రాండ్ బరియల్. ఘనమైన నివాళులు అర్పించడానికి జహదు ఒక ప్లేస్కి అర్హత లేదండి. అర్హత ఎక్కడ సంపాదించుకున్నాడు, తన చేసిన క్రియలు బట్టి అర్హత సంపాదించుకున్నాడు. సో నేను మనం కూడా బ్రతికినప్పుడు చనిపోయిన తర్వాత మనం అన్ని గ్రాండ్గా ఉండాలనుకుంటాం. 10 మంది నీ కాఫీ బాక్స్ ఎత్తాలంటే 10 మందికి నువ్వు మంచి చేయాలి. నీ సమాధి పెట్టే మీద, సమాధి రాయి మీద మంచి పోరాడింది అనే మాట రాయబడాలంటే నువ్వు బ్రతికిన కాలం అప్పుడే మంచి పోరాటం పోరాడాలి. నీ ఇష్టానుసారంగా జీవించి తర్వాత నీ సమాధి పెట్టే మీద ఆ రాయి రాసుకుంటే 10 మంది చదవచ్చు, కానీ లోపల ఉన్న నువ్వేంటిదో దేవుడికి తెలుసు. సో వాట్ షుడ్ బి రిటన్ ఆన్ ద టూమ్. నీ సమాధి పెట్టే మీద, నీ సమాధి రాయి మీద ఏం రాయబడాలి అనేది నువ్వు బ్రతికినప్పుడు నిర్ణయించాలి. జోయల్ అదే చేస్తూ వచ్చాడు. ఆయనకి ఇచ్చిన జీవితం బ్రతికిన కాలం కూడా 130 సంవత్సరాలు బ్రతికినాడు. ఆయన బ్రతికిన కాలం కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. తనకు అప్పగించిన ప్రతి పనిని కూడా యథార్థంగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏమైనా స్టార్ట్ చేస్తాము, బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద ఎండ్. ఆ అంశాన్ని ధ్యానిస్తున్నామండి. చివరి వరకు విశ్వాసంలో ఉండండి, నమ్మకం ఉండటం అనేది నేర్చుకున్నాం. జోయల్ చివరికి నమ్మకం ఉన్నాడు కాబట్టి మంచి స్థాయిని సంపాదించుకున్నాడు. జెహోషు ఆరంభంలో నమ్మకం ఉన్నాడు కానీ చివరికి వచ్చేసరికి పడిపోయాడు కాబట్టి ఆయన మంచి స్థాయి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మనం అంగీకరించబడాలా వెళ్ళగొట్టబడాలా అనే అంశము
మన చేతిలో ఉన్నది. దేవుడు నియమించాడు. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు బి యాక్సెప్టెడ్ ఆర్ యూ వాంట్ టు బి రిజెక్టెడ్. గాడ్ హస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి జోయాష్ని చంపలేదండి. ఒకరిని ఏర్పాటు చేసుకొని, ఒక యాజకుని ఏర్పాటు చేసుకొని జోయాషుని ఎట్టి పరిస్థితుల్లో నేను రక్షించుకొని కాపాడుతాను కాబట్టి ఒక మార్గం కాకుండా ఇంకొక మార్గం కలిగి ఒక కుమారుని కాపాడుకోగలిగినాడు. రాజు స్థానంలో కూర్చోబెట్టి అన్ని ఇచ్చినాక కూడా ఒక యుద్ధం లేకుండా, యుద్ధం గురించి రాయబడండి. జోయాషు బ్రతికిన కాలం అంతా కూడా ఒక యుద్ధం లేకుండా మంచి పరిపాలన చేస్తాడు. చూడండి, చివరికి వచ్చేసరికి చేసిందంతా చేస్తాడు, చివరికి వచ్చింది నాశనం చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి రావద్దు కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించడం మనం గుర్తు చేసుకోవాలి. సో వ్యక్తిగతంగా మనము ఆ స్థితిగతులు ఉంటే మనం పరిశీలించుకొని మనం చక్కగా దేవా నాకు యెహోవా లాంటి మనస్తత్వం దయచేయండి. దేవా నీ మందిరం కట్టే విషయంలో జోయాషు లాంటి తలంపులను దయచేయండి. యెహోవా ప్రీస్ట్ లాగా నేను అంతవరకు నమ్మకంగా ఉండాలి. మన ప్రార్థన ఆలకించబడుతుంది. దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే దేవుడు కొద్ది మాటలను దీవించుకున్నాడు.